క్రమము లేకపోతే వాక్యం అర్థం అవటం చాలా కష్టం. మాకు మా యవనస్తులు ఒక కుమారుని అడిగా 10 ఆజ్ఞలు చెప్పరంటే, అన్న నీకు 10 ఆజ్ఞలు వస్తే మొత్తం లైన్లో పెట్టుకో అన్నాడు. అంటే మొత్తం ఎన్ని పంపిస్తాడు? నాకు 10 పంపిస్తాడు, కానీ లైన్లో ఎవడు పెట్టుకోవాలి? నేను పెట్టుకోవాలంట. ఈరోజు చాలామంది చదువులు అలాగే ఉన్నాయండి, చాలామంది ఆలోచనలు అలాగే ఉన్నాయి, దైవిక క్రమం కూడా అలాగే ఉంది. ఒక పిల్లోడు పెద్దోడయ్యి తనకు పిల్లలు పుట్టిన తదుపరి తల్లిదండ్రుల అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? చూసుకునేవాళ్ళు ఉంటుంది అంటారు, చూసుకునేవాళ్ళు ఉండదు అంటారు. ఖచ్చితంగా ఉండదు. కానీ అదే పిల్లోడు చిన్నప్పుడు ఆ పాకుతున్నప్పుడు లేకపోతే పాలు తాగుతున్నప్పుడు ఆ తల్లి అవసరం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ తల్లి ఒక్క క్షణం రెప్ప పాటుని ఏదైనా మరుపు జరిగినా ఆ పిల్లోడు చనిపోతాడు. కంటికి రెప్పలా చూసుకుందని రుజువు ఎప్పుడు అంటే, సజీవంగా ఒక మనిషి పెద్దోడై కనపడ్డాడంటే అర్థం ఏంటంటే ఆ తల్లి ఎంతో బలంగా చూసుకుంది. మనం బాప్తిస్మం ఇవ్వడానికి, మనల్ని రక్షించడానికి, లేకపోతే మనల్ని దేవుళ్ళు నిలబెట్టడానికి ఒక సంఘ కాపరి మనకు చాలా అవసరం. ఒక సంఘ కాపరి ప్రార్థన లేకపోతే మనం రక్షించబడటం చాలా కష్టము. కానీ ఒకసారి మనము ఆశీర్వదించబడ్డ తర్వాత సంఘ కాపరి అవసరం ఉంటుందా లేదా? మీరు బాగా చెప్తారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి ఉంటుందని చెప్తారు, ఇక్కడ లేనోళ్ళు లేదని చెప్తారు, అంతే కదా. ఆ జగమెరిగి సత్యం అది. సంఘ కాపరి అవసరం ఉండదు. ఏప్రిల్ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఓ మాట చదవండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు, మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడుడి. ఇది ఎప్పుడు సంగతి? ఇది లెక్క చెప్ప అప్పవలసిన వారై ఉన్నారంటే బాప్తిసం తీసుకున్న తర్వాత తగాదనే కదా ఇదంతా, ఆ తర్వాత విషయమే కదా ఇదంతా. ఈరోజు లోకంలో చాలా మందికి అర్థం కావట్లేదు. నేను బాగా ఉన్నాను, నేను ఎదిగి ఉన్నాను, నేను బాగున్నాను. కానీ నీ విషయమై నీ లెక్క ఎవరు చెప్పాలంటే నీ యాజకుడు చెప్పాలి. అవునండి, నేనే అతనికి బాప్తిసం ఇచ్చాను, నేనే ఆమెకు బాప్తిసం ఇచ్చాను, నేనే అతన్ని దేవునిలో తెచ్చాను, నా ప్రార్థన వలన దేవుడు ఆమెని దేవుని ఎదుట నిలబెట్టాడు అన్న మాట నీ దైవజనుడు చెప్పనప్పుడు నీకు అసలు అక్కడ టికెటే లేదు పరలోకంలో. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్తలో మనం ఒక చెట్టును చూస్తాం, అంజూరపు చెట్టు. దారిని వెళుతుంటే బేతనీ నుండి యెరూషలేము వెళ్తున్నటువంటి దారిలో ఒక చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు నిండా ఆకులు ఏమీ లేవు, కాయలు లేవు. యేసుప్రభు వారికి బాగా ఆకులు వచ్చింది. ఈ ఆకలి రాగానే దేవుడు ఏమంటున్నాడు? ఈ చెట్లకి ఆకులు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఏమి లేవు, కాయలు. నేనంటాను, ఆకులు నీడిస్తాయా ఇవ్వవా? మీరు మంచి పచ్చడి చెట్టును కొట్టేయండి, వెళ్ళి కొట్టేస్తా ఉండండి, ఎవరిని ఏమన్నా అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. నీడొస్తుందిగా, చెట్టు నుంచి కలపొస్తుందా రాదా? మేకలు తింటాయా తినవా? పశువులకు ఆహారమా కాదా? ఒక అంజూరపు చెట్టు పండకపోతే ఆ చెట్టు మొత్తం నరకమేనా? అని దేవుని న్యాయం ఎలా ఉందో చూడండి. ఒక్కసారి శపించిన తదుపరి వెంటనే ఏమైపోయిందంటే చెట్టు, శిష్యులు అనుకుంటున్నారు, ఏంటి ఇంత తొందరగా వాడిపోయిందేంటి, ఇంత తొందరగా వాడిపోయిందేంటి? రోడ్డు పక్కన ఉన్న చెట్టు, దేవుని శాపమునకు లోబడే చెట్టు ఆ రీతిని ఉంటుందండి. దానికి కాపరున్నాడా? ఆ చెట్టు కాపరున్నాడా? నీరు తవ్వి నీళ్లు పెట్టి ఎరువు వేయడానికి, ఆ గుంతలు తవ్వటానికి ఒక కాపరున్నాడా? కానీ అదే లూకాసు వార్తలో మనం చూస్తే ఒక తోటమాల అంటాడు, శపిస్తే, అయ్యా అయ్యా ఒక్క ఏడాది నాకు గడువు అయ్యా, నేను దానికి మంచిగా బాదు తీసి ఎరువేసి నీరు పోసి నారు తీసుకొచ్చి దాన్ని నిలబెట్టి మరలా నీ ఎదుట నిలబెడతా, నాకు కొంచెం సమయము. ఇది పెరట్లో ఉన్న చెట్ట, రోడ్డు మీద ఉన్న చెట్ట? మీ మౌనంగా ఉన్నారు. పెరట్లో ఉన్న చెట్టు, కావలిగా వస్తున్న చెట్టు, పెరట్లో ఉన్న చెట్టు, రోడ్డు మీద ఉన్న చెట్టు అండి. పెరట్లో ఉన్న చెట్టు కాయ కోసుకోవాలంటే ఎవరిని అడగాలి? యజమాని అడగాలి. రోడ్డు పక్కన చెట్టు కాయ కోసుకొని ఎవడని వెళ్ళిపోతాడు, రోడ్డు పక్కన ఆగిపోతాడు, రోడ్డు మీద ఖచ్చితంగా ఏం కోసుకుంటాడు? కాయ కోసుకుంటాడు. ఇప్పుడు పెరట్లో ఉన్న చెట్టు కాయ కొయ్యకుండా పెంచుతాడు యజమాని, ఎందుకంటే తన చెట్టును చూసి తను ఎంతో గర్వపడతాడు. కష్టపడి చెట్టుకి కాయ వచ్చింది. చెట్టును బాగా ప్రేమించే వాళ్ళని చూడండి, మీరు కావాలంటే కోసుకు తినేస్తారా? బాగా ఆలోచించాలి, కోసుకు తినేస్తారా? వ్యాపారం చేసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతా. చెట్లను ప్రేమించే వాళ్ళని చెప్పండి, కోసుకు తింటారా? తినరు. అది పాడైపోయి కింద రాలిపోయి మళ్ళా చెట్టుకి ఎరువైపోయే వరకు అలాగుంటారు. ఏంటంటే ప్రేమ. రోడ్డు పక్కన చెట్టు చూడండి, అది పెందగా ఉంది, కొన్ని రోజులు పెరిగితే పండవుద్దన్న ఏం చేసేస్తారు?
కోసేస్తా. నీళ్లు పోసే టైం వచ్చింది అనుకోండి, ఈ పెరట్లో ఉన్న చెట్టుని అయ్యా తోటమాలు ఏం చేస్తాడు, వెళ్ళి జాగ్రత్తగా అయ్యా నాకు చెట్టు ఉందయ్యా, నేను వెళ్ళి నీళ్లు పోయాలి, నాకు వేరే పని ఉందని చెప్పి అతడు ఏ పనిలో ఉన్న ఎవరి కోసం వచ్చేస్తాడు, ఆ సంఘం కొరకు వచ్చేస్తాడు. ఈ రోడ్డు పక్కన చెట్టు, అరే బాబు నువ్వు మొన్న ఎప్పుడో ఈ కాయ కోసుకొని తిన్నావు కదరా, దానికి ఎండిపోతుంది నీళ్లు పోయొచ్చుగా అంటే ఏమంటాడు, నాదా. ఏమంటాడు చెప్పండి, నాదా చెట్టు. ఒకవేళ నువ్వు అక్కడ నుంచొని ఏంట్రా కాయలు కోసుకుంటున్నావు, రోడ్డు పక్కన చెట్టు దగ్గర నుంచొని ఏమండి మీరు ఎందుకు కాయలు కోసుకుంటున్నారంటే అడేమంటాడు, నీదా. ఏమంటారు చెప్పండి, ఈ చెట్టు నీదా. ఈ చెట్టు ఎండిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు నీళ్లు పోయాల్సి వస్తే ఈ చెట్టు నాదా. కానీ తోటమాల ఏమంటాడు తెలుసా, దాని వయసును బట్టి దానికి ఉన్న అవసరాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాడు, దానికి కావాల్సినవన్నిటినీ ఇస్తూ. ఈ రెండు చెట్లేనండి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పిన చెట్లే. నేను పాత నిబంధన నుంచి ఒక చెట్టు, కొత్త నిబంధన నుంచి ఒక చెట్టు తేలా. ఈ రెండు ఎవరు శపించిన చెట్లు, యేసు ప్రభు వారు శపించిన చెట్లే. ఈ రెండు చెట్లని ఆపు చేసింది కేవలం తోటమాలే. అక్కడ రోడ్డు పక్కన ఉన్న చెట్టు 12 మంది శిష్యులు ఉన్నారు కానీ అక్కడ ఆపలేదు, ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడలేదు. ఆ చెట్టు ఎక్కడలేదు, ఒక లెక్క చెప్పవలసిన వాని క్రింద లేదు. ఈ రోజు లోకంలో చాలా మంది కూడా నా లెక్క నేను చెప్పుకుంటాలే, నువ్వు చనిపోయిన తర్వాత నేను మొయ్యటానికి నలుగురు కావాలి, నీ లెక్క చెప్పటానికి, నీ లెక్క ముగించడానికి నలుగురు కావాలి. నువ్వు పరలోకం వెళ్ళలేదు, నీ శరీరం కాదు నీ ఆత్మ. అక్కడ లెక్క చెప్పేది ఒకే ఒకడు, ఎవరంటే నీ దైవజనుడు. నీ దైవజనుడు లెక్క నోరు తెరిచి చెప్పనప్పుడు నువ్వు చేసిన భక్తి మొత్తం ఏమవుతుంది, వ్యర్థమే. లెక్క చెప్పేవాడు లేడు కదండి, నువ్వెంత లెక్క చెప్తావు. ఈరోజు లోకంలో చాలా మందికి ఇటువంటి ఒక వైఖరి ఉంది. యేసుప్రభు వారు నీ పక్షమున లెక్క చెప్పనప్పుడు ఏమంటాడు, నీటి మూలంగా ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో తండ్రి ఎదుట 1000 దూతల ఎదుట నేను అతనిని ఒప్పుకొందును. ఇప్పుడు నేనంటాను, దేవుడు జగత్తు పునాది వేయబడకుండా తండ్రి మనల్ని ప్రేమించాడు కదా, దేవుడు ఒప్పుకుంటేనేనా మన పరలోకం? అబ్సల్యూట్లీ. యేసుప్రభు వారు ఒప్పుకోకపోతే మనకేమీ లేదు, పరలోకం లేదు. పాస్టర్ గారు ఒప్పుకోకపోతే యేసుప్రభు వారు ఒప్పుకోరు. బైబిల్ చెప్తుంది ఆ మాట. లెక్క చెప్పాల్సింది ఆ లెక్క చెప్పేవాడు ఆ దుఃఖముతో పని చేస్తే నీకు మంచిది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో వీరి పట్టానే నేను కష్టపడుతున్నాను, లెక్క చెప్తున్నాను అన్న భావన వారికి సంతోషంగా కలగనంత వరకు వారి తరపున దేవుడు మీకు ఇచ్చే ఒక శాపం ఉంటుంది, జాగ్రత్త. ఈ రోజున ఎరువేసి నీళ్లు పోసి ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన లైటింగ్లు పెట్టుకునే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే భోజనాలు చేసుకునే ప్రార్థన, ఎరువేసే ప్రార్థన, గోతులు తీసే ప్రార్థన, దానిలో నీళ్లు పోసే ప్రార్థన, తోటమాలి ఒక వైద్యుడిని తీసుకొచ్చే ప్రార్థన, మంచిగా దానికి ఏదైనా లోపం ఉంటే సరి చేసే ప్రార్థన. అది మంచిగా ఫలిస్తే ఏదో పండుగ చేస్తాడు, అది పండుగ ప్రార్థన. ఈరోజు నీ దైవజనుడు ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టారంటే అర్థం ఏంటి? ఎక్కడ ఎవరు లోపముగా ఉన్నారో, ఎవరి దగ్గర ఏ కొరత ఉందో, ఎవరు దేనిలో అసహ్యంగా ఉన్నారో, ఎవరు దేనిలో అభాగ్యులై ఉన్నారో భాగ్యము సంపాదించుకోవాలని కదా. క్రీస్తు మన కొరకు ఆయన రక్తము కార్చింది మనకు భాగ్యము సంపాదించి పెట్టాలని